ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ పక్కన్న వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క సమాధానము, నెమ్మది మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉండును గాక. ఆమేన్. ఈ సమయంలో వాక్య సందేశంలో మనం వెళ్దాం. పరిశుద్ధమైన బైబిల్ మనం తెరిద్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 15వ వాక్యం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడైయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడబోతున్నది మీరు, నేను కాదు. యేసయ్య సెలవు చాటుని నన్ను మరుగుపరచండి, తద్వారా మీ నామ మహిమ రావడానికి కృప చూపించండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. మీరు రాకడకు ప్రతి ఒక్క బిడ్డలు మీరు సిద్ధపరచండి ప్రభా. మీ వాక్యముతో మమ్మల్ని చెక్కండి, బలపరచండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి ప్రభా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశము, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు వరకు మూల వాక్యంలో మనం ధ్యానించాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వాక్యంలో, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరు మొర్రపెడితే దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడు. అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. మనము ఎవరైతే మొరపెట్టడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో, వారు తప్పక మొర్ర దేవుడు ఆలకించి వారి ప్రార్థనకు తప్పక దేవుడు సమాధానము ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎవరు ప్రార్థన దేవుడు అసలు ఇష్టపడతాడు? అసలు అందరూ ప్రార్థనలు దేవుడు ఇష్టపడతారంటారా? అవును, ఎవరు ప్రార్థించినా దేవుడు తప్పక వారి ప్రార్థన ఆలకిస్తాడు. దాంట్లో ఎలాంటి సందేహము లేదే లేదు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ పాపంలో మునిగి ఉన్న వారు కూడా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ ప్రార్థించేవాడు ఎలాగున్నాడో అతి ముఖ్యమైనది. ప్రార్థించేవాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు ఎలాగ నడుస్తున్నాడు, అది ముఖ్యమైనది. అంటే వారు ప్రార్థన దేవుడు ఇష్టపడతాడా లేదా అనేది మనం ఈరోజు మనం తెలుసుకుందాం. క్లుప్తంగా మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. శ్రద్ధ కలిగి మన వాక్యం విందాం. మొదటి మనం చూసుకుంటే కనుక ఒక ఇద్దరు వ్యక్తులు మీతో పరిచయం చేయాలని కోరుకుంటున్నాం. మనందరికీ తెలిసిన వ్యక్తులే. ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రార్థనలో మనకి ఏం కనబడుతుంది, అది దేవుడికి ఇష్టమా లేదా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 13వ వాక్యం వరకు చూద్దాం. లూకా సువార్త. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకరు సొంకరి. పరిచయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలండి, ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉంటున్నారు. ఇద్దరు వ్యక్తుల్లో పరిసేయుడు, అలాగే సుంకరి. మనందరికీ తెలిసిన వారేమోనండి. అనేక సారి మనం ఈ వాక్యం గురించి విన్నాం. మనము అనేక సారి అనేక ప్రసంగాల్లో కూడా మనం విన్న సందర్భం మనకు కనబడతా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, సుంకరి ఆ పరిసేయుడు చేసిన ప్రార్థన అనేది మనకు కనబడుతుంది. పరిసేయుడు ప్రార్థనలో ఏం కనబడుతుందంటే, పరిసేయుడు ప్రార్థనలో గర్వం కనబడుతుంది, పరిసేయుడు ప్రార్థనలో స్వార్థం కనబడుతుంది, పరిసేయుడు ప్రార్థనలో ఇతరులతో పోల్చుకోవడం అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంటుంది. పరిసేయుడు అంటున్న మాట ఏంటంటే, నేను చోరుల్ని కాదు, అన్యాయస్తులు, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలెనను. ఈ సుంకర్ వాళ్ళు చూడండి, ఈ సుంకరి పక్కన సుంకరితో కూడా పోల్చుకుంటూ చెప్తా ఉంటున్నాడు. ఇంకా చూడండి, నేను అలాగా లేను కాబట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంట. ఎవరు కృతజ్ఞత చెల్లిస్తున్నాడంట? దేవునికి
పరిసేయుడు నేను పక్కన్న వాడితో పోల్చుకుంటే నేను అలాగ లేను ప్రభా, నీకు కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లిస్తున్నాడు అసలు? పక్కన్న వాళ్ళు చూసుకుని కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామండి చెప్పండి? అంటే నేను అలాంటి వాడిని వ్యక్తి కాదు ప్రభా, కానీ అలాంటి వ్యక్తితో పోల్చుకుంటే నేను చాలా మంచిగా ఉన్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తానంటే దేవుడా ఆ పరిస్థితి అనుగ్రహించాడు. చెప్తున్న వ్యక్తియే పరిసేయుడు, మరి చెప్పి మళ్ళీ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాడు. అంటే పక్కన్న వాడితో పోల్చుకుంటా ఉంటున్నాడు. అసలు పక్కన్న వాళ్ళతో పోల్చుకోవడం అవసరం ఏముంది? నీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయంలో ఏదైతే భారం ఉందో, నీ అవసరాల అక్కర్లు ఏదైతే ఉన్నదో నువ్వు దేవునికి తెలియజేసేవాడిగా ఉండాలి. కానీ పక్కన్నవాడు ఏం చేస్తున్నాడా, పక్కన్నవాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడా, పక్కన్నవాడు ఉపవాసం కలిగి ఉన్నాడా, పక్కన్నవాడు మొర పెడుతున్నాడా, పక్కన్నవాడు కన్నీరు గారుస్తున్నాడా, పక్కన్నవాడు చిన్న ప్రార్థన చేశాడా పెద్ద ప్రార్థన చేశాడా అనేది పోల్చుకోవడం అనేది సరి అయింది కాదే కాదు. పరిసేయుడు అదే చేస్తూ ఉంటున్నాడు, పక్కన్నవాడితో పోల్చుకోవడము కనబడతా ఉంటుంది. ఇంకా ఏం చేస్తాడు చూద్దాం. కాదండి, అక్కడి నుంచి ఇంత ముందు చదివారు కదా, వారముకు 2 మార్లు అంట. చూడండి, వారముకు 2 మార్లు నేను ఉపవాసం చేయుచున్నాను. ఇక్కడ గర్వం అంటూ కనబడతా ఉంటుంది. ఏమని? నేను 2 సార్లు ఉపవాసం. అందు గురించి గర్వం అనేది చాలా భయంకరమైనది. గర్వం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆత్మ సంబంధమైన గర్వము, లోకము అంటే భౌతికమైన గర్వము. ఈ భౌతికమైన గర్వం ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనకు అన్ని ఉన్న వరకు గర్వంగా భావిస్తూ ఉంటారు చాలామంది. ఆస్తి అంతస్తులు, డబ్బులు, ఆరోగ్యము, సమస్త లోకంలో ఉన్న సుఖ సంపదలు ఇవన్నీ కలిగినప్పుడు చాలామంది గర్విస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ గర్వం అంటూ కూడా చాలా భయంకరమైనది. అలాగే మనం చూసుకుంటే భౌతికమైన గర్వం ఏంటంటే అవి ఉన్న వరకు గర్విస్తారు, పోయిన తర్వాత గర్వం అంటూ కనబడదు మనుషులు. కానీ ఆత్మీయ గర్వము ఇది చాలా భయంకరమైనది. ఎందుకనంటే ఆత్మీయ గర్వం అనేది పోవడానికి చాలా చాలా తక్కువ శాతం ఉంది. ఎందుకంటే తొందరగా పోదు. నేనే ప్రార్థన పరుని, నేనే విశ్వాసుని, నా అంత గొప్ప విశ్వాసం ఇంకెవరికి లేదు, ఈ సంఘంలోనే నేనే పెద్ద ప్రార్థన పరుని, నేనే అభిషేకించబడ్డాను, ఇంకెవరు అభిషేకించబడలేదు, నేనే గంటలు గంటలు ప్రార్థన చేస్తాను. దయచేసి ఇలాంటి గర్వం మనలో ఉండొద్దు. నేను ప్రతిరోజు ఆదివారం వస్తాను, ఇంకెవ్వరు రారు, నేనే విశ్వాసం కలిగిన వాడిని, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, నేను ప్రార్థిస్తేనే గొప్ప కార్యం చేస్తాడు దేవుడు, నేను ముడితేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది గర్వము, ఆత్మీయ గర్వము చాలా భయంకరము. ఈ ఆత్మీయ సంబంధమైన గర్వము సామాన్యంగా పోవడానికి అవకాశం ఉండదు. అందు గురించి ఈ ఆత్మీయ గర్వం మంచిది కాదు. ఇంకేం కలిగి ఉన్నాడో చూద్దాం ఒకసారి. చూడండి, నేనే 10వ వంతు అనంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూస్ గివింగ్ 10% ఇన్ మై ఎర్నింగ్స్. అంటే 10వ వంతు నేనే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే సేవకులు కూడా, నువ్వు కానుకలు ఇస్తేనే దీవించబడతావు, నువ్వు కానుకలు ఇస్తేనే ఆశీర్వదించబడతావు, నువ్వు కానుకలు ఇస్తేనే దేవుడు నీ స్థాయి పెంచుతాడు, నువ్వు అభివృద్ధి పొందుతావు అని అంటే, మరి లేని వారి పరిస్థితి ఏంటంట? మరి అలాంటి వాడిని దేవుడు దీవించడా? అలాంటి వాడిని దేవుడు లేపడా? లేపుతాడు. అంటే నీకు ఇచ్చే స్థితిలో దేవుడు నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడంటే నువ్వు దేవునికి నువ్వు ఇచ్చే స్థితిలో ఉంటావని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఉన్నవాడే ఇస్తున్నాడంటే మరి లేనివాడి పరిస్థితి ఏంటంట? మరి వాడికి వచ్చే ఆదాయం ఎంత, వాడికి వచ్చే సంపద ఎంత, మరి దాంట్లో వాడు వచ్చి దేవునికి ఎంత ఇవ్వగలడు? ఇవన్నీ మనం పోల్చుకుంటే కనుక అది సరి అయింది కాదు. అంటే కొందరు సేవకులు వారి స్వార్థము కోసము, అంటే వారు కానుకల నిమిత్తము ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దయచేసి అది సరి అయింది కాదు. వాక్యంలో ఏమిటంటే హృదయంలో నువ్వు నిశ్చయించిన ప్రకారముగానే ఇవ్వాలి. అంటే దేవుడు నీకు ఆ ఇచ్చే కానుకలు ఇవ్వడానికి కూడా నీకు ఆ శక్తి ఇస్తాడు, అంటే ఆ సామర్థ్యం ఇస్తాడు. ద ఎబిలిటీ టు గివ్ అంటే ఆ సామర్థ్యం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి.
సామర్థ్యం ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కనుక దేవుడు అనేది తప్పక ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అంటే కొందరికి సామర్థ్యం ఉంటుంది, నేను ఇవ్వగలనా లేదా. సుంకరి ప్రార్థనలో ఏం కనబడుతుంది చూద్దాం ఒకసారి. చాలండి. ఇక్కడ చూడండి, సుంకరి ప్రార్థనలో ఏం కనబడుతుందంట? పశ్చాత్తాపం కనబడుతుంది, తగ్గింపు కనబడుతుంది, దీన మనసు కూడా కనబడతా ఉంటుంది. నిజంగానే చూసుకుంటే కనుక ఈ ఇద్దరు ప్రార్థనలో దేవుడు ఎవరు ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు చెప్పండి మీరే? సుంకరి ప్రార్థనే కదా. ఎందుకు అంటే పరిసేయుడు ప్రార్థనలో ఏముంది? స్వార్థం ఉంది, గర్వం ఉంది, ఇతరులతో పోల్చుకుంటున్నాడు. కాబట్టి తప్పక దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. అంటే ఆ ప్రార్థన దేవుడు ఇష్టం లేదు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏం తెలుసా? పశ్చాత్తాపం ఉండాలి, తగ్గింపు ఉండాలి, దీన మనసుతో ప్రార్థన చేయాలి. నీ పరిస్థితిని బట్టి నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. నీకు ఎంత ఉన్నా, ఎంత ఏం కలిగి ఉన్నా కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు చిన్నవాడిగా అయిపోవాలి. ప్రభా, నేను ఏ పాటి వాడిని తండ్రి, నీ సన్నిధిలో నేను వచ్చి మోకరించి అంత యోగ్యుణ్ణి కూడా కాదు ప్రభా. తండ్రి, నా దగ్గర ఉన్న ఈ ఆస్తి కానీ ఇవన్నీ కానీ నువ్వు ఇచ్చిందే కదా తండ్రి. నువ్వు ఇవ్వకపోతే నా ఈ బ్రతుకు ఇలాగ ఉంటుందా తండ్రి? నువ్వు నాకు ఇచ్చిన ఈ వరము తండ్రి, నాకు ఇవన్నీ ఇచ్చిన ప్రభా ఇవన్నీ బహుమానం తండ్రి. అంతేగాని నా బలం బట్టి, నా శక్తి బట్టి. అంటే శక్తి ఇచ్చిన వాడు కూడా దేవుడే కదా, బలం ఇచ్చిన వాడు కూడా దేవుడే కదా, మరి ఆరోగ్యము ఇచ్చిన వాడు కూడా దేవుడే కదా, మరి పని చేయడానికి ఉద్యోగం ఇచ్చిన వాడు కూడా దేవుడే కదా. దేవుని లేనిది మనం ఏమి కలిగి లేమండి. అన్నీ ఆయన ఇచ్చేదే. ఆయన ఇచ్చిన వాడిని మనం ఎలా కలిగి ఉండాలంట? తగ్గింపుతో దీన మనసు కలిగి ఉంటే గనక తప్పక మన ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు తప్పక మొర్ర పెడితే గనక తప్పక నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. నీ కుటుంబంలో పరిస్థితి మారుస్తాడు, నీ జీవితంలో ఉన్న పరిస్థితులు మారుస్తాడు. నీ కుటుంబంలో నీ భర్త గురించి నువ్వు ప్రార్థిస్తే గనక, నీ బిడ్డల గురించి ప్రార్థిస్తే, నీ యొక్క భార్య గురించి ప్రార్థిస్తే, నీ కుటుంబంలో దేని గురించి అని ప్రార్థిస్తే కనుక, మొర్ర పెడితే తప్పక నీ మొర్ర ఆలకించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా, ఎవరు ప్రార్థన మీరు ఇష్టపడతారో ప్రభా యేసయ్యా మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, ఒకవైపు పరిసేయుడు, ఒకవైపు సుంకరి. వారు చేసిన ప్రార్థనలో ప్రభా సుంకరి ప్రార్థన మీరు ఇష్టపడ్డారు. సుంకరి ప్రార్థనలో తగ్గింపు, దీన మనసు తండ్రి యేసయ్యా, తండ్రి మీకే స్తుతి స్తోత్రం. పశ్చాత్తాపం అంటూ కనబడుతుంది. కాబట్టి తండ్రి ప్రభా యేసయ్యా, సుంకరి ప్రార్థన మీరు ఆలకించి జవాబిచ్చిన దేవుడు తండ్రి. ఇదిగో బిడ్డలు కూడా ప్రభా మీ సన్నిధిలో మోకరించి, ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రభా బిడ్డలు కూడా ఏ స్థలంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో మోకరించి ప్రభా వాక్యం వింటున్నారో యేసు నామములో తండ్రి బిడ్డల జీవితంలో బలమైన కార్యాలు జరుగును గాక. దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో, దేని గురించి అయితే కన్నీరు కారుస్తున్నారో, దేని గురించి అయితే మొర్ర పెడుతున్నారో తండ్రి, వారి మొర్ర మీరు ఆలకించి యేసు నామములో బిడ్డల జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఒకవేళ ప్రభా ఈ సంవత్సరంలో చేదైన అనుభవంలో ప్రభా వారు చూసారేమో తండ్రి, వారు బాధపడ్డారేమో ప్రభా, యేసే కన్నీరు కార్చారేమో తండ్రి, ఎన్నో వేదనకి గురయ్యారేమో తండ్రి, యేసయ్యా తలదించి నడిచారేమో, అవమానం పొందుకున్నారేమో, నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారేమో తండ్రి. ప్రభా తండ్రి యేసయ్యా, యేసు నామములో తండ్రి బిడ్డల జీవితంలో రానున్న సంవత్సరంలో గొప్ప కార్యాలు జీవితంలో జరిగించండి ప్రభా. రానున్న సంవత్సరంలో తండ్రి బిడ్డల యొక్క కన్నీరు తొడవండి తండ్రి, వారు తలవెత్తండి ప్రభా. ఊహించలేని గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా. ఏ చోట అయితే అవమానం పొందుకున్నారో అక్కడ ఘనత దయచేయండి ప్రభా. ఏ చోట అయితే తలదించి నడిచారో ఆ చోట తల ఎత్తి నడిపించండి ప్రభా. మీకే స్తుతి స్తోత్రం. అట్టి గొప్ప రీతిగా ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. తండ్రి ఈ సంవత్సరం ఏది జరిగినా సమస్తము మర్చిపోయి తండ్రి ఇదిగో మీరు ఇవ్వబోతున్న వాగ్దానము పట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళేవారుగా కృప చూపించండి. యేసు నామములో బిడ్డల జీవితంలో బలమైన కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.